వైసీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 25, 2025న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది తన రాజకీయ జీవితానికి ముగింపు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లేదా మరే ఇతర అధికారిక పదవిని చేపట్టబోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన రాజీనామా వ్యక్తిగత నిర్ణయం మరియు తన ఎంపిక వెనుక ఎటువంటి బాహ్య ఒత్తిడి లేదా ప్రభావం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదేనని, ఎలాంటి బలవంతం లేకుండా అని ఆయన స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా తనకు మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ కుటుంబానికి విజయసాయిరెడ్డి హృదయపూర్వక సందేశంలో కృతజ్ఞతలు తెలిపారు. 3 తరాలుగా నాపై నమ్మకం ఉంచిన వైఎస్ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన శాశ్వత కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి వేదికను ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిరంతర విజయం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పాత్రను ఆయన హైలైట్ చేశారు. పార్టీ మరియు రాష్ట్రం పట్ల ఆయన అంకిత భావాన్ని సంవత్సరాలుగా నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా పార్టీ మరియు రాష్ట్రం కోసం నేను అవిశ్రాంతంగా మరియు ఎటువంటి వ్యక్తిగత లాభం లేకుండా పనిచేశానని ఆయన అన్నారు. తన పదవీ కాలంలో మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తనకు లభించిన గుర్తింపును ఆయన గుర్తించారు. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ టీడీపీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, వారితో తరచుగా విభేదించినప్పటికీ, ఎన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో తనకు వ్యక్తిగత సంబంధాలు గౌరవప్రదంగా ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్తో తనకు దీర్ఘకాల స్నేహం ఉందని కూడా పేర్కొన్నారు. భవిష్యత్తులో విజయసాయిరెడ్డి తన భవిష్యత్తు వ్యవసాయంలో ఉందని, ఇది రాజకీయాలకు దూరంగా ఉండడాన్ని సూచిస్తుంది. తన రాష్ట్ర ప్రజలు, తన స్నేహితులు, సహచరులు మరియు తన కెరీర్ అంతటా తనకు మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ కృతజ్ఞతను తెలియజేస్తూ ఆయన ముగించారు. మీలో ప్రతి ఒక్కరికి మీ అచంచలమైన మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.